ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆయన పరిచయలో వాడుకోవటానికి నువ్వు ఇచ్చిన 500తోనే ఆయన పరిచర్య జరుగుతుందా? ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? దశమ భాగము నాదే, ప్రథమ ఫలము నాదే అన్న మాటను ఎందుకు గుర్తు చేసుకోవో? ఈనాటి క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకు దేవుని సేవకులు పచ్చులు ఉంటున్నారు? ఎందుకు దేవుని సేవకుల యొక్క కుటుంబాలు బిడ్డలు పచ్చులు ఉంటున్నారు? నువ్వు కడుపు నిండా భోజనం చేస్తున్నావు. దేవుని సేవకుడు చర్చిల మందిరంలో ఉన్నవారు పచ్చులు ఉండటానికి కారణము నువ్వు చేసేటువంటి ఆ యొక్క క్రియలే. నిజమేనా ప్రియ సహోదరి సహోదర? అది నీతి కాదు. అది దేవుని దాని తర్వాత దేవునికి అప్పగించుకోండి. అప్పుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు బలమైన పాత్రలుగా వాడబడతారు. గ్రామ గ్రామాలలో ఆ యొక్క సంఘము యావత్తు కూడా బయలుదేరింది. ఇంటింట వెళ్ళింది. ఇంటింట రొట్టె విరచడము ప్రారంభించింది. గ్రామ గ్రామాలలో సువార్త ప్రకటించడం ప్రారంభించారు. 10 మంది నువ్వు ఈ గ్రామానికి, 10 మంది ఈ గ్రామానికి, 10 మంది ఈ గ్రామానికి అని వెళ్ళటం ప్రారంభించారు. 12 మంది శిష్యులైన వారు 12,000 సంఖ్యలతో ఆ రోజు సంఘాలను బలపరిచారు. ప్రజలను ఒక్కలను చంపితే ఏమవుతుంది? 2 చంపితే ఏమవుతుంది? 200 మందిని చంపితే ఏమవుతుంది? అంతకు రెట్టింపు. ఈరోజు ప్రపంచమంతా చూసుకుంటే నా ప్రభువును రక్షించిన, అంగీకరించిన ప్రజలు, నా ప్రభువును ప్రకటిస్తున్నటువంటి ప్రజలు అందరికన్నా ఎక్కువవారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. అందరికన్నా గొప్పవారు, అందరికన్నా ఎక్కువ జనాభా ఈ క్రైస్తవ సమాజమే. అందరికన్నా ఎక్కువ సువార్త ప్రకటించిన ఈ పాస్టర్లు ఈ యొక్క ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ. కారణం దేవుని మహిమ, దేవుని ప్రభావం. ఎక్కడి నుంచో వస్తున్నాయో డబ్బులు, ఎలా ఖర్చు అవుతున్నాయో కొంతమందికి తెలియదు. సువార్త ప్రకటించాలి. నేను కూడా రాబోయే సంవత్సరంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని సువార్త ప్రకటించే ప్రణాళికను సిద్ధపాటు చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే జరుగుతుంది, జరిగిస్తా కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలకు అదనంగా మరొక కార్యక్రమాన్ని జతపరచాలని ఆశపడుతున్నాను. అది దేవుని చిత్తమైతే, సహాయం అందించే వాళ్ళు నాకు బయలుదేరితే, దశమ భాగాలు నాకు ఇవ్వగలిగితే, ప్రథమ ఫలాలు నాకు ఇవ్వగలిగితే, కానుకల అర్పణములు నాకు ఇవ్వగలిగితే గానా మేలు పొందిన ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతగా నేను వచ్చే సంవత్సరం మరొక ప్రణాళికను సిద్ధపాటు చేసి రక్షణ సువార్తను ప్రభు ఇంకా బలపరుస్తాను. ఇంకా ముందుకు సాగిపోయే ఆలోచన నాకుంది. నా ప్రియ సహోదరి సహోదర, చూడండి, దొంగతనము చేసిన వాడు శిక్షకు పాత్రుడు. ఏం వాడినట? అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడు దొరికితే శిక్షకు పాత్రుడు. అవునా లేదా? మోసం చేసిన వాడు దొరికితే శిక్షకు పాత్రుడు. వ్యభిచారం చేసిన వాడు దొరికితే శిక్షకు పాత్రుడు. జారత్వం చేసిన వాడు దొరికితే శిక్షకు పాత్రుడు. పాత్రుడా కాదా తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు? అవునా లేదా? ఉందా లేదా? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందా లేదా? చేసుకుంటా. పరిశుద్ధ గ్రంథం కూడా అదే చట్టం, అదే న్యాయం. చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువు. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై
పొలం అమ్మాను అంటే ఇద్దరు ఒక మాట మీద పొలం అమ్మేశారు. తనకు కలిగిన పొలం అమ్మేశారు. మంచిది. భార్య ఏం చేసింది? ఎరుకనే అంటే ఇద్దరు తెలుసుకొని ఒక మాట అనుకొని అమ్మినటువంటి పొలములో ఉన్న విలువ వాల్యుయేషన్లో నుంచి కొంత సొమ్ము దాచి కొంత తెచ్చి అపోస్తల పాదాల యొద్దకు తెచ్చాను. అంటే ఇప్పుడు ఏం చేశారండి? దొంగతనం చేశారా లేదా? దొంగకు శిక్ష ఉండాలా లేదా? మీరే చెప్పండి. ఉండాలా లేదా? ఉండాలి. అయితే మనం దశమ భాగం ఇవ్వని వాళ్ళందరికీ కూడా శిక్ష ఉంటుందా లేదా? ప్రథమ ఫలాలు ఇవ్వని వాళ్ళందరికీ శిక్ష ఉంటుందా లేదా? మేలు పొందిన వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన వారికి శిక్ష ఉంటుందా లేదా? ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో మేలు పొంది వేరే చోట మహావిందులు చేసేవారందరికీ కూడా శిక్ష ఉంటుందా లేదా? ఉంటుంది. ఇళ్ళ దగ్గర ఇంకా వేరే మందిరాలలో ఇక్కడ మేలు పొంది ఈ శిబిరంలో మేలు పొంది ఈ శిబిరంలో స్వతలు దయచేసి ఈ శిబిరంలో వివాహాలు జరిగితే ఈ శిబిరంలో ఉద్యోగాలు వస్తే ఈ శిబిరంలో గర్భఫలములు వచ్చే ఇక్కడ కాక వేరొక స్థలాలలో దేవుడు ఎక్కడైనా ఒక్కటే అని భావంతో చేసిన వారికి శిక్ష ఉంటుందా ఉండదా? ఉంటుందే. ఎక్కడైతే దేవుడు మేలు చేశాడో అక్కడే దేవుని ఆత్మ ఇక్కడ ఉంటుంది, దుష్టుని ఆత్మ అక్కడ ఉంటుంది. దుష్టుని ఆత్మకు నువ్వు భోజనం పెడుతున్నావు. మేలు జరుగుతుందా? నీకు ఇబ్బంది పడతావు. ఈ సత్యాన్ని ఎందుకు గమనించటం లేదు? చెప్పండి. ఈ శిక్షకు పాత్రలు అవుతారా లేదా? ఆలోచించండి. ఈ రోజులో ఎక్కడ మేలు జరిగితే, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఆత్మ సంచరిస్తూ ఎక్కడ కార్యాలు చేస్తున్నారో ఆ స్థలంలో నువ్వు దేవుని మహిమపరచాలి. కానీ ఇక్కడ కార్యం చూసి వేరొక స్థలాల్లో వేరొక మందిరాలలో నువ్వు అపవాది మందిరాలలో దుష్టాత్మ మందిరాలలో నువ్వు అక్కడ చేస్తే దేవుడు సంతోషపడతాడా? పడ్డు దాని శిక్ష భరించక తప్పదు. ప్రైజ్లా చదువురా. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును నిన్ను ఎందుకు హృదయము ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు. ఇప్పుడు అర్థమైందా? ఎవరు ప్రేరేపణ కలిగిస్తారంట? ఎవరు అననీయకు ప్రేరేపణ కలిగించాడు? సిప్పిరాకు ఎవరు ప్రేరేపణ కలిగించాడు? సాతాను. కార్యం ఎవరు చేయాలి? యేసు ప్రభు ఆత్మ కార్యం చేసినప్పుడు సాతాను యొక్క ప్రేరేపణలో వాళ్ళు దాచారు, మిగిలించుకున్నారు. దాని ద్వారా పేతురు మాట్లాడుతుండగానే చదువుమా, అది వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు. ప్రైజ్ లార్డ్. ఎవరితో అబద్ధం ఆడుతున్నారంట? దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు. ఈ రోజులో చాలా ఈజీగా అబద్ధం ఆడేస్తారు. మనుషుల మీద, దేవుని సేవకుల మీద, అభిషేక్తుల మీద ఈజీగా అబద్ధం అన్న. దావీదు దొరికాడయ్యా పౌలు గారు, ఏసేద్దాం అని. రే ఏ కాకండ్రా, ఎందుకనే? దొరికాడుగా, మనములు తరుముతున్నాడుగా, చంపేద్దాం. అభిషేకం పొందినవాడు మనం చంపటానికి యోగ్యులము కాదు, మనం చంపకూడదు. అభిషేకం పొందిన వారిని మనం చంపకూడదురా అనే వాక్యం చెప్తుంటే కళ్ళప్పగించుకొని నోరు తెరిచి వాక్యం వింటూ కూడా
అభిషేకం పొందిన వాళ్ళని ఇష్టానుసారంగా దూషించటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా అవమానంగా మాట్లాడటం. దేవుని వాక్యము ప్రకటిస్తున్నామనగానే సంఘాలలో కూర్చొని విశ్వాసులు కామెంట్ చేయటం. అయ్యగారిని గురించి నువ్వు ఎవరు కామెంట్ చేయటానికి? ఏదో తప్పు ఒప్పు ఉంటే ఆయన చూసుకుంటాడు, ఆయన శిక్షిస్తాడు. నీకెందుకు ఇదంతా? లేనిపోయిన బురద నువ్వెందుకు పూసుకుంటున్నావు? లేనిపోని ఈ కంపు నువ్వెందుకు పూసుకుంటున్నావు? ఈ దరిద్రపు కంపు అంతా నీకు అవసరమా? అడుగుతున్నా నేను ఈరోజు. పైన ఒకడు ఉన్నాడు, న్యాయాధిపతి. ఆయన ముందు ఒక రోజు తీర్మానం తీర్చబట్టడానికి నిల్చోవాలి. ఆయన తీర్పు తీర్చువాడే ఉన్నాడు. కాదే నాకు కూడా తీర్పు తీర్చని వాని దగ్గర ఉన్న బురద తీసుకొని నువ్వు పూసుకోవటం ఎందుకు అంటా నేను. వాని దగ్గర ఉన్న కంపు తీసుకొని నువ్వు రాసుకోవటం ఎందుకు అంట నేను. ఆలోచన చేయండి. ఈరోజు తప్పును తప్పుగా ఖండించండి, మంచిదే. లేనిపోనిగా నిందలు వేయటం, తెలిసి తెలియక మాట్లాడటం చాలా అన్యాయం. దీనికి శిక్ష భరిస్తాం. అబద్ధాలు, అపవాది నిన్ను అబద్ధాలు ఆడిస్తుంది. అపవాది ఆలోచనలు కలగజేస్తుంది. అపవాది గుణలక్షణాలే దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడేది. ఇది సత్యం. ఈ విషయాన్ని గమనించాలని దేవుని పేట మనవి చేస్తున్నా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46-47 వచ్చిన కూడా చదువు. మరియు వాళ్ళు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొని. ఎవరు? ఆది సంఘము ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా గృహాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి సంఘములో చేర్చబడి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి అపోస్తలుల బోధయందు విశ్వాసం ఉంచి నమ్మి వచ్చి ఆ యొక్క వారితో కలిసి ఉన్న ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా చేసే పని ఏంటంట? మందిరములలో తప్పగా కూడుకునేవారంట. ప్రతిరోజు మందిరములలో వారానికి 3 పర్యాలు శిబిరములో కూడిక జరుగుతుంది. రాండి అంటే వస్తారా? ఎన్నో సాగులు, ఎన్నో వంకలు, ఎన్నో చెప్తుంటారు. కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు ఆది సంఘాన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు సమయము దొరికినప్పుడల్లా మందిరములకు వెళ్ళి దేవుని పాద సన్నిధిలో కూడుకొని నీకు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో సమాజాన్ని గురించి, ఆయన సన్నిధిలో దేవుని రాజ్యాన్ని గురించి, ఆయన సన్నిధిలో నీతిని గురించి నువ్వు ప్రార్థన చేయగలిగిన కుమార్తెగా కుమారుడిగా ఉండాలి. ఇదే దేవుడు నిందో కోరుకుంటున్న సత్యం. ఆ విధంగా నువ్వు చేస్తున్నావా? ఆ విధంగా నువ్వు గడుపుతున్నావా? మొట్టమొదటి మాట. 2వ మాట చదువు. ఇంటింటా రొట్టె విరుచుతూ. అంటే రొట్టె విరిచటం అంటే రొట్టె తిని రావటానికి కాదు. దీంట్లో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువారి యొక్క మరణము ప్రకటించటం. యేసు ప్రభువారి యొక్క మరణమును ప్రకటించటం. ఎందుకు చనిపోయాడు అంటే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఇది నా శరీరము. ఏమంటాడు? ఈ రొట్టె ఏమంటుంది? ఇది నా శరీరము. అంటే దాని అర్థం ఏంటి? నీ కొరకు నలగగొట్టబడిన శరీరము, యెరూషలేము నుంచి గొల్గోత వరకు కొరడా దెబ్బలు తిన్న శరీరము, నీ పాపాన్ని మోసిన శరీరము, నీ పాప భారాన్ని మోసిన శరీరము, నిన్ను చనిపోయిన స్థితి నుంచి బ్రతికించటానికి మోసిన శరీరము, నిన్ను బ్రతికించింది ఈ శరీరమే, నిన్ను రక్షణలోకి నడిపించింది ఈ శరీరమే, రేపు నువ్వు సజీవుడిగా నిలబడటానికి కారణమైన ఈ శరీరమే. ఈ శరీరమును జ్ఞాపకం చేసుకో. రొట్టె విరచటం అంటే ఊరికి తమాషే కాదు, చాలా పరమార్థమైన ఉంది, లోతైన భావాలు ఉన్నాయి అందులో. రొట్టె విరిచిన తర్వాత ఏం చేస్తారు? ద్రాక్షరసము తాగుతాడు. ద్రాక్షరసాన్ని పట్టుకొని ఏమి చెప్పాడు ఆయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది
పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నా రక్తము. ఇది నిబంధన రక్తము. ఏంటి? దేనికంట ఈ రక్తం? దేనికి? పాప క్షమాపణ. నీ పాపాలు క్షమించే రక్తం ఇదే. నీ పాపాలను కడిగే రక్తము ఇదే. నీ అవయవాలలో ప్రవేశించి, నీ హృదయంలో ప్రవేశించి, నీ హృదయంలో దాగి ఉన్న నీ ఆత్మను శుద్ధి చేసే రక్తము ఇదే. పాపాలు క్షమించే రక్తం ఇదే. ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం. ఇది నిబంధన రక్తం. నీ రక్తంలో నా రక్తము కలిసి ఉన్నప్పుడే నువ్వు నా బిడ్డగా, నా కుమార్తెగా ఉంటావు. ముద్రించబడినావు, కుమార్తెగా ఉంటావు. నా ముద్ర నీ మీద ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నాడు దేవుడు. రొట్టె విరిచటం అంటే సామాన్యంగా రొట్టె తిని రావడానికి కాదు, అక్కడ కూర్చొని వెళ్ళేది. ఆలోచన చేయండి. ఈరోజు ఇంటింట మొట్టమొదటిగా ఏంటంట? మందిరాలలో కూడుకోవటం, ప్రార్థనలు చేయటం, దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని నీతిని గురించి ప్రార్థన చేయటం, ఆయన సమాజం నిలబెట్టడానికి ప్రార్థన చేయటము. రెండవది, ఇంటింట వెళ్ళి ఆయన శిలువ మరణమును ప్రకటించటము, ఆ నీతిని ప్రచురించటము. వీళ్ళు చేసే అపోస్తులు చేసిన కార్యాలు, అప్పుడు ఉన్న విశ్వాసులు చేసిన కార్యాలు ఈరోజు నువ్వు చేస్తున్నావా? ప్రార్థనకి రా అక్క అంటే వస్తానేనమ్మా, కొద్దిగా ఆలస్యం వస్తాలే, కొద్దిగా పనులు ఉన్నాయి. ప్రార్థన చేయించుకోవటానికి రామ్మా శిబిరములో అంటే కుదరటం లేదు అయ్యగారు. ప్రార్థన చేయించడానికి నీకే కుదరకపోతే ప్రార్థన చేసేవాడికి నాకేం అవసరమా? చెప్పండి. నీ దరిద్రం నీ దగ్గర ఉంచుకుంటానంటే పోగొట్టడానికి నాకెందుకు అంత పెద్ద ఇది? ఆలోచన చేయండి. ఈరోజు ఇలా అంటున్నాన్ని బాధపడగాకండి. నా కళ్ళ ముందే కుటుంబాన్ని పతనమయ్యాయి. ఈ విజయ్ కుమార్ని అన్నవారు, ఈ విజయ్ కుమార్ గారిని, దేవుని శాఖని, అభిషక్తుని తోలనాడిన వారి కుటుంబాలు పతనమైనవి. నేను ఎంతో కుటుంబాలను చూసా, నేను చూస్తున్నాను కూడా. కావాలంటే మీరు చెప్తాను, వెళ్ళి చూసి రండి వాళ్ళ కుటుంబాలను. నన్ను తోలనాడి మాట్లాడిన ఏ కుటుంబాన్ని దేవుడు వదల్లా. అది ఉద్యోగం చేసేవారు గాను, సువార్త ప్రకటిస్తున్న వారిని కానీ ఎవరిని వదల దేవుడు. నా దేవుడు వారికి ప్రతిఫలం అనుభవించారు. వాళ్ళు ఈరోజు వరకు అనుభవిస్తూనే ఉన్నారు. ఇది వాస్తవం. నా ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేను చెప్పాను, నా జోలికి రాగకండి రా అన్నాను. ఒకడు వచ్చాడు, కారులో ఇట్లా పెట్టుకొని వెళ్తున్నాడంట. మోచేయి చెప్ప ఎగిరిపోయింది. ప్రైజ్ లార్డ్. వేరే కారు వచ్చి దూసుకుని వెళ్ళిపోయిందంట. ఆ చెప్ప తీసుకుని వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా మీద కాలు దువ్వింది, కుర్చీ తన్ని ఎనిక్కి బొమ్మన లేచి వెళ్ళిపోయింది. దేవుడు తన కుర్చీ తన్నిలోపు భూమిని వదిలేసి వెళ్ళిపోయింది ఆమె. ప్రైజ్ లార్డ్. నా మీద ఎవరు లేచాడో బ్రతకల ఎవడు వాడు సుఖపల్లా. అది డ్యూటీలో ఉన్నప్పుడు కానీ, డ్యూటీ వదిలేసి డ్యూటీలో దిగిన తర్వాత దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సంఘాలలో కానీ నాకు వ్యతిరేకంగా మాట్లాడినాడు ఎవడు వర్ధిల్లలే. ఇది నేను దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ సాక్షిగా చెప్తున్న మాటలు. అందుకనే నన్ను ఆట తమాషగా చూడగాకండి. అలాగే కృపానంద బాబును కూడా అంత తమాషగా చూడగాకండి. ఆయనలో నేను దేవుని ఆత్మను చూశాను, ఆయనలో దేవుని రూపాన్ని చూశాను. నేను జాగ్రత్త. నోటి మాటలు కానీ తొలనాడు కానీ దేవుడు తన పని తను చేసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని చదువురా 47. దేవుని స్తుతిస్తూ వాళ్ళందరి మీద దయ పొందిన వారై ఆనందముతోనూ ఇది ఉండాలి. విశ్వాసకి ఆనందము ఉండాలి, నిష్కపటమైన హృదయం ఉండాలి. ఈ రెండు ఉన్నవాడే వర్ధిల్లుతాడు. ప్రైజ్ లార్డ్. అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఆయన
దుష్ట స్వభావంతో రగిలిపోతున్న ఏ విశ్వాసి వర్ధిల్లడు, వాడు బలపడ్డు. యోధా ఇస్కరియోతు ఏమయ్యాడు? ధనాపేక్ష కలిగిన వాడై. ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజు సౌలు ఏమయ్యాడు? మొదటి రాజు అయిన సౌలు ఏమయ్యాడు? అహాబు ఏమయ్యాడు? యెహెజ్బేలు ఏమైంది? కుక్కలు నాకింది వాళ్ళ రక్తాన్ని. చరిత్ర మహాఘోరమైంది. అందుకని జాగ్రత్త. అభిషేకం ఏలియా మీద కాలెత్తినాడు, ఎలీషా మీద కాలెత్తినాడు, లేచినాడు. ఎవడు కూడా సుఖంగా బతకల. రాజుల గ్రంథాలు మనం చూస్తే అందరు పతనమయ్యారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి ఈరోజు. అందుకనే నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, కీర్తన 33వ కీర్తన 1, 2, 3 వచనాలు చదువురా. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఇది క్రైస్తవ ధర్మము, క్రైస్తవ బిడ్డలకు ధర్మము. శోభకరము దేవుని స్తుతించుట, యథార్థ హృదయముతో దేవుని స్తుతిస్తా, దేవుని కీర్తించుట చాలా గొప్ప పని. నువ్వు ఇతర ఆలోచన చేయగాకండి. ఇతరుల నాశనాన్ని కోరుకోవటానికి ప్లాన్లు వేయగాకండి. ఇతరుల దుర్మార్గపు ఆలోచనలు చేయక దేవుని స్తుతించటం నేర్చుకుంటే ఆయన నీకు మేలు చేస్తాడు. అది శోభస్కరము నీకు. చదువు. సితారాలు లేకపోయినా చప్పట్లను కొట్టమంటే దెబ్బ తగులుతాయేమో జాగ్రత్తగా అన్నట్టు కొడతారు చప్పట్లు. దేవుని స్తుతించాలంటే నోటితో స్తుతించాలి. ఏంటో నోటి నుంచి మాట వస్తే ముత్యాలు రాలిపోతాయేమో, మాట కూడా బయటికి రాదు. చప్పట్లు కొట్టారు. ఎందుకు మందిరానికి వస్తారో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు. చదువమ్మా. కీర్తించుడి, ఆయనను గురించి నూతన కీర్తన గానము చేయుడి. ప్రైజ్లా కీర్తించి ఇంపుగా వాయించి. చూడండి, ఎన్ని దేవుని మహిమపరిచేలాగా ఉండాలి. నీ హృదయము దేవుని స్తుతించేలాగా ఉండాలి. ఇవన్నీ దేవుని ఘనపరిచేలాగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం మనం అందరం. ఎన్న వాక్యాన్ని బట్టి ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. మనం అందరం కూడా మోకరిద్దాం. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. ఆది సంఘము ఎలా కట్టబడిందో ప్రభా మాకు తేటగా ఇక్కడ మాకు తెలియజేసినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వారికి కలిగింది మాది కాదనుకున్నారు ప్రభా. ఇది దేవుడిచ్చిందే, మళ్ళీ దేవునికి తిరిగి వాళ్ళు తీసుకొచ్చి సమర్పించుకున్నారు కనుక ఈనాడు నాయన పరిశుద్ధ గ్రంథములో వాళ్ళ పేర్లు లిఖించబడినాయి ప్రభా. వారి భక్తులుగా నాయన తీర్చిదిద్దమన్నారు ప్రభా. వారి విశ్వాసులుగా ప్రభా కొనియాడబడుతున్నాము ప్రభా. నాయన అట్టి జీవితం మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. స్వలాభాన్ని విడిచి నాయన ఉన్నది ఉన్నట్టు ప్రభా, నాయన నువ్వు సంపాదించిన సంపదన యావత్తులో నీ మందిరానికి తీసుకుని వచ్చి నీ సంఘం అభివృద్ధి కోసము, ఆత్మీయుల రక్షణ కోసము, సువార్త ప్రకటించే నిమిత్తము మేము ఆయన మా చేయూతగా మేము అందించేవారిగా ఉండటానికి కృప దయచేయమని అడుగుచున్నాను దేవా. నన్ను సిద్ధపాటు చేయమని ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నాయన మాకు సంపాదించిన సంపాదన యావత్తు కూడా నీదే ప్రభా. నువ్వు అనుగ్రహించబట్టే ప్రభా మాకు సంపాదన వచ్చింది నాయన. నువ్వు మాకు ఇవ్వబట్టే మాకు సంపాదన వచ్చింది తండ్రి. నీకు వందనాలయ్యా. నేను నీ సువార్తకి ఇస్తానయ్యా. నీ దశమ భాగము సమర్పించుకుంటానయ్యా. మీ కానుకలు సమర్పించుకుంటాను ప్రభా. అయ్యా నీ పనిలో తోడుగా ఉంటానయ్యా. ఆది సంఘానికి ఏ విధంగా ప్రభువా ఆ యొక్క విశ్వాసులు వచ్చి తోడుగా ఉన్నారో, ఆది అపోస్తులకు ఏ విధంగా తోడుగా ఉన్నారో, నీ సంఘ కాపరికి మేము తోడుగా ఉంటామయ్యా. నీ రక్షణ సువార్తకు మేము తోడుగా ఉంటామయ్యా. అయ్యా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉంటామయ్యా. నీ దాసునితో కలిసి మేము పనిచేస్తామయ్యా. ప్రణాళికలు సిద్ధపాటు చేస్తాము నా ప్రభువా. అనేక అద్భుతాలు చేయగలిగినటువంటి ప్రణాళికలు నీలో ఉన్నాయి ప్రభువా. అనేక ఆత్మలు రక్షించే ప్రణాళికలు నీ దగ్గర ఉన్నాయి ప్రభువా. అనేక మందిని బాగు చేసే ప్రణాళికలు నీ దగ్గర ఉన్నాయి ప్రభా. అనేక మందికి మారు మనసు కలగజేసే ప్రణాళికలు నీ దగ్గర ఉన్నాయి ప్రభా. అట్టి ప్రణాళికలో మేము నాయన నీ దాసునితో కలిసి ప్రభా పనిచేస్తాము ప్రభా అని ఎంతమంది ఈరోజు అయితే ప్రభా
హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో నాయన వారందరికీ కృప చూపించమని అడిగిచ్చినాను. వాళ్ళు లెగ్గానే ప్రభు మందిరంలో ఉన్నారు. మందిరం దగ్గర దూరం అయితే ప్రభు గృహములోనన్నా నైనా ప్రార్థించగల మనసు దయచేయి ప్రభు. నీ సన్నిధిలో గోజాడగలిగిన మనసు దయచేయి ప్రభు. నైనా నిన్ను కొనియాడగలిగిన భాగ్యం దయచేయి ప్రభు. అయ్యా నీకు స్తోత్రములు. ఇంటింట రొట్టె విరచటం అంటే ప్రభువా నీ శిలవ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటము ప్రభువా. శరీరంలో ఉన్న శక్తిని మేము కనుక్కొనటమయ్యా. నీ రక్తములో ఉన్నటువంటి మహిమను తెలుసుకోవటమే ప్రభువా. అయ్యా నువ్వు యాయా బలియాగమ కాకపోతే మా పాప దోషములు మేము కొట్టుకొని పోయేవారము ప్రభువా. సచ్చిన వారము సచ్చినట్టే ఉండేవారము ప్రభువా. బ్రతకడానికి అవకాశం లేకుండా ఉండేది ప్రభువా. అయ్యా నాయన రొట్టె విరచటం అంటే ప్రభు ఆయా గృహాలు దర్శించడం కాదు ప్రభువా. అయ్యా రొట్టె విరచటం అంటే గృహాలని ప్రార్థన చేయటం కాదు ప్రభువా. నీ రక్షణ సువార్త ప్రకటించటము ప్రభువా. నిన్ను మహిమపరచటము ప్రభువా. నీ శిలువ మరణం ప్రకటించటము ప్రభువా. నీ పునరుద్ధానాన్ని ప్రకటించడం ప్రభువా. నాయనా నీకు వందనాలయ్యా. మేము పొందిన మేలు ప్రజలకు కలిగిన మేలును ప్రకటించటము ప్రభువా. అయ్యా రొట్టె విరచటం అంటే ప్రభువా మా శాపాన్ని ఎలా విముక్తి పొందామో మేము తెలుసుకోవటం ప్రభువా. తెలుసుకున్నదో వాళ్ళకి ప్రకటించటము ప్రభువా. సహాయం చేయవా ప్రభువా. ఎవరైతే నోరిప్పి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళని దర్శించి ఆది సంఘం కట్టబడినట్టు ప్రభు యువలివా ప్రార్థన సంఘానికి మేము సహకారిగా ఉండాలి ప్రభు. అనేక మందిని అడిగి సంఘానికి నడిపించాలి ప్రభువా. మేము సాధనగా ఉండాలి ప్రభువా. అనేక మందిని ప్రోత్సహించాలి ప్రభువా. నాయనా సహాయం చేయి ప్రభువా. ఇన్న వాక్యము వ్యర్థము కాకూడదు ప్రభువా. ఆది సంఘము కట్టబడిన వేల సంఖ్యలో కట్టబడిన ప్రకారము ప్రభువా ఈ ఒలివ ప్రార్థన సంఖ్యలో వందల సంఖ్యలో ప్రజలు రావాలి ప్రభువా. వందల సంఖ్యలో కలిసి స్తుతులు చెల్లించాలి ప్రభువా. నీ మహిమను చాటాలి. నీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నాయన కనులారా చూడాలి ప్రభువా. సజీవుడమైన దేవా మా మధ్య సంచరిస్తున్న ప్రభువా, ఆలకించుచున్న ప్రభువా, వింటున్న దేవా మీకు వందనాలు 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 వందనాలు. స్తుతులు 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 స్తోత్రం ప్రభువా. నాయా మా ప్రార్థనలు ఆలకించు, మా మొర ఆలకించు తండ్రి. మీ స్తోత్రాలయా. సంఘము కట్టబడాలి ప్రభువా. అద్భుతమైన సంఘం కట్టబడాలి ప్రభా. ఆశ్చర్యకరమైన సంఘం కట్టబడాలి. సహాయం చేయి దైవానికి స్తుతులు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య తీర్చండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చండి. వారి కోరికలు నెరవేర్చండి ప్రభా. వారి కుటుంబ సమస్యలు తీర్చండి ప్రభా. వివాహాలు జరిగించండి ప్రభా. ఆర్థిక పరిస్థితులు లేవనెత్తండి ప్రభా. అపవాది బంధకాల నుంచి విడిపించు ప్రభా. దరిద్రపు రేఖల నుంచి విడుదల దయచేయి. ఉన్నతమైన స్థలము దయచేయి. నీ ఐశ్వర్యము నుంచి డబ్బు సహాయం చేయి ప్రభా. ధన సహాయం చేయి ప్రభా. ఆర్థిక పరిస్థితులు లేవనెత్తు ప్రభా. అనేక మందిని గర్భిణీ శీలను జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా ప్రసవన దయచేసి సుఖమైన ప్రసవన దయచేయి ప్రభా. అనేక ఉద్యోగాలు దయ కోసం ప్రయత్నం చేసిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం. ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. గొప్ప కార్యం జరిగించండి. ఏ ఆశతో ఏ దృక్పథమని పాదస్థానికి వచ్చారో వారి ఆశలు వాళ్ళ ఆలోచన యావత్తు సఫలీకృతం చేయమని అడుగుచున్నాను. గొప్ప కార్యం జరిగించి మేలు చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాసనలో చేసుకుని ప్రతిఫలం దయచేయని. ఈ టెలివిజన్ ద్వారా ప్రభా టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చొని వింటున్నటువంటి వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయ ప్రేరేపణ కలిగించండి. సత్యాన్ని గ్రహించుటకు కృప దయచేయండి. ఏది దేవుని ఆత్మ, ఏది దుష్ట ఆత్మ, ఏది అపవాది ఆత్మ గ్రహించగలిగిన కృప దయచేయి ప్రభువా. నాయనా దేవుని ఆత్మ ఉన్న దగ్గరికి పరుగులు తీయడానికి కృప దయచేయి ప్రభువా. మోసపోకుండా కృప దయచేయండి. గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒలివ సందేశాలు, ప్రభు వాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే
ప్రభువా సందేశాలు ప్రభువా